హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా న్యూస్. 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఆకాశంలో సూర్యుడు లేడు, భూమి మీద మా పిచ్చి తమ్ముడు పత్తా లేడు. మరి ఇద్దరు ఎటుపోయారో ఏంటో. సూర్యుడు చిచి, తమ్ముడు ఓ పిచ్చి తమ్ముడు యాడికి పోయినవరా? వార్తలు చెప్పే ఆలైందిరా, ఎక్కడరా? గుళ్ళు గీకుతామమ్మ గుళ్ళు, అత్తాపూర్ కత్తికి మాదాపూర్ బ్లేడేసి నున్నగా గీకుతాము గుళ్ళు గుళ్ళు గుళ్ళు. ఇదేంటి బాడీ మీదే బార్బర్ షాప్ ఓపెన్ చేసిండు? రే తమ్ముడు, ఏం జరుగుతుంది అక్కడ? గుండ్లు గుండ్లు. అగో అన్న నమస్తే. నీకు 15,000 కావన్నా? కావాలనా? నీకు ఒక్కరికి కావాలన్నా, మీ ఇంటి వాళ్ళు అందరికి కావాలన్నా? అందరికి కావాలన్నా? అయితే ఏం లేదన్నా, 15,000 కావాలంటే నున్నగా గుండెకి ఇక్కోవాలన్నా. అరే నా మాటేనన్నా, 15,000 అయితే ఎన్ని విగ్గులైనా పెట్టుకోవచ్చు. ఆలోచించుకో ఒకసారి, ఫ్రీలా గడ్డం కూడా గిక్తా అద్దా. ఏంటి గుండు కొట్టించుకుంటే 15,000 వస్తాయా? అలా అయితే ఎవరు జాబ్ చేయనక్కర్లేదు, ఎంచక్క జుట్టు పెంచుకొని నెల నెల గుండు కొట్టించుకుంటే చాలు. ఎవరిస్తారు, ఎక్కడిస్తారు? రే తమ్ముడు, క్లారిటీగా చెప్పరా. తమ్ముడు రీల్స్ చూస్తున్నావా? నీకు కరోనా గురించి తెలుసా? తెలుసా? దాని మమ్మీ గురించి తెలుసా? అదే కరోనా 2.0, ద మమ్మీ రిటర్న్స్. అది మార్కెట్లోకి ఎంటర్ అయింది. బుగులు పడకు. నువ్వు నున్నగా గుండు గీక్కున్నావు అనుకో, నీ గుండె ధైర్యాన్ని చూసి ఆ రోగము అని ఏడుపు రాగం తీసుకుంటా అటే పోతుంది. కరోనా కరోనా. అసలు గుండుకు గుండె ధైర్యానికి సంబంధం ఏంట్రా? ఒరే తమ్ముడు, క్లారిటీగా చెప్పరా బాబు. అరే సీరియల్ అన్నాను, ఇట్లా అడ్వర్టైజ్మెంట్ లెక్క నీ లొల్లేందన్న ఆగుజరా. ఇగో తమ్ముడు, నీకు ఒక సీక్రెట్ చెప్పన్నా, అందరికి గుండ్లు గీకమని సర్కారు వాళ్ళే మమ్మల్ని పంపించిర్రు. నువ్వేం టెన్షన్ పడకు, గుండు గీక్కున్నావు అనుకో, గుండు పథకం కింద నీకు 20,000 రూపాయలు, 4 ఫుల్ బాటిల్ కూడా ఇస్తారు సర్కారు వాళ్ళు. అదే ఆడోళ్ళు గుండు గీక్కున్నారనుకో, వాళ్ళకు 15,000 రూపాయలు పట్టు చీరలు కూడా ఇస్తారట. తెలుసా నీకు? ఏంటి ఈ మధ్య సర్కారు వాళ్ళు ఇలాంటి స్కీములు కూడా పెడుతున్నారా? నాకు తెలియదే. 5 నిమిషాల గీకెత్తా. అరే పెళ్లి చూపులు ఉంటే విగ్గు పెట్టుకపోతాముడు. సర్కారు వాళ్ళు ఇచ్చిన పథకం పోతే మళ్ళీ అయిపో. ఆగు యొక్క తమ్ముడు ఆగుతాను లేడు అసలు. ఒరే తమ్ముడు, ఉన్న పథకాలకే పైసలు సరిపోతా లేవని సర్కారు వాళ్ళు బాధపడుతుంటే నువ్వేందిరా మళ్ళీ కొత్త రోగంతో కొత్త పథకం తీసుకొచ్చి అది కూడా 2.0 అంటున్నావు? ఆగన్నా, గల్లెలో పోతుర్రు. గుళ్ళు గీకుతామమ్మ గుళ్ళు, సిల్కీ హెయిర్కి అయితే బ్లేడు, సిక్కుల హెయిర్కి అయితే ట్రిమ్మరు. గుళ్ళు అక్క గుండు గీకిపించుకుంటారా? 15,000 వస్తాయి. ఓ చెప్పులు తిత్తురేంది వాళ్ళు. అంకుల్ నమస్తే. గుండు వేసుకో పైసలు తీసుకోనే పథకం ఉన్నది, గుండు వేయించుకుంటారా? అద్దా ఇదో ట్రిమ్మర్ చూడే రయ్య జియ్యమని వస్తుంది. అరే అది ఎట్లున్నా చూడు, అడవి లెక్క మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేస్తుందండి. అద్దా ఒరే తమ్ముడు, నువ్వేంట్రా విక్రమార్కుడికి తమ్ముళ్ళలాగున్నావు. అసలు 2.0 ఏంట్రా? సరిగ్గా చెప్పొచ్చుగా. కాదన్న, ఇప్పుడు ఆనకాలం కదా, గుండు వేసుకున్నాం అనుకో, చినుకులు పడ్డా జర్రం జారిపోతాయి. ఇట్లా సర్ది కూడా కాదే. అద్దా ఇంట్లో తిడతారని బాధపడుతున్నావు? ఒరే ఎంత క్లారిటీ లేకుండా కనపడ్డ వాళ్ళందరికీ గుండు కొడతా అంటే ముందు నీ గుండు కొట్టి సున్నం బొట్లు పెడతారు, జాగ్రత్త. అన్నా వీళ్ళందరూ నా బ్లేడుని చూసి బుగులు పడుతుర్రన్నా, కనీసం నువ్వన్నా గుండు గీక్పించుకో అన్నా. అప్పుడు శివాజీ సినిమాలో రజనీకాంతం సార్ లెక్క చిక్ 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 బాస్ అని వార్తలు చెప్పుకోవచ్చు నువ్వు. రే ఏం మాట్లాడుతున్నావురా? సెంటర్ సర్కార్కు కాక్రోచ్ల లెక్క ఇలా తగులుకున్నావేంట్రా నువ్వు నాకు? అసలు గుండుకు నువ్వు తిరిగే తిరుగుడుకు సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకోన్న సంబంధం వసకొల్ల. అయినా ఈ జనాలేందన్నా, సర్కార్ పథకం కోసం గుండ్లు కొట్టించుకోమంటే ఎవరు నమ్ముతలేరు. అయినా నీకు అసలు ముచ్చట చెప్పనా, తమిళనాడులో 3 ఆడోళ్ళు సర్కారు పైసలు ఇస్తుంది అనగానే మురుసుకుంటా మరీ గుండ్లు గీకించుకున్నారంట. తెలుసా నీకు? ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? పైసలకు ఆశపడి గుళ్ళు కొట్టించుకున్నారా? ఇది చాలా షాక్ గా ఉంది. అవునన్నా, తమిళనాడు సేలం జిల్లా పుదుకొత్తంబాడి అనే ఊళ్ళే కొందరు ఆకతాయి పోరగాళ్ళు కరోనా లాంటి రోగము, గత్తర్ రోగం మళ్ళొకటి వస్తుంది, సర్కారు వాళ్ళు మమ్మల్ని పంపించిర్రు అందరికి గుళ్ళు కొట్టుమని. గుళ్ళు కొట్టించుకున్న వాళ్ళకు మనిషికి 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తారు. సర్కారు వాళ్ళు అని నమ్మిచ్చిరట 3 ఆడోళ్ళను. సర్కారు వాళ్ళు పైసలు ఇస్తారు కదా అని వాళ్ళు కూడా నమ్మిరట పాపం. ఇక అటెంక మోసపోయినామని ఆడోళ్ళు లబ్బ గుళ్ళు కొట్టుకుంటా మొత్తుకున్నారు. అయ్యో ఎంత మాయ చేశారా! పోయిన జన్మలో ఆ దరిద్రులు గుండు గీకిన బంట్లై ఉంటారు. అన్నా నమస్తే. సర్కారు వాళ్ళు ఒక కొత్త పథకాన్ని తెచ్చిర్రన్నా, నీకు కావాలనా? అయితే ఏం లేదన్నా, నున్నగా గుండు గీక్కోవాలి, అట్లయితేనే పథకం వస్తుందట.
సరేనా ఓర్ని ఆల్రెడీ నువ్వు మోసపోయినావా అయినా ఈ ఆడోళ్ళు ఏందన్నా చికెన్ టికెలకు బోల్లాంటని 6 రకాలుగా ఆలోచన చేస్తారు అసొంటిది కొత్త రోగం కొత్త పథకం అంటే గట్టెట్లా నమ్మిర్రు ఏం చేస్తాంరా తమ్ముడు, తమిళనాడులో విజయ్ సారు రోజుకో కొత్త పథకం తీసుకొచ్చి పబ్లిక్లో పాపులర్ అవుతున్నాడు కదా, ఇది కూడా కొత్త పథకం అనుకొని నమ్మి ఉంటారు. అన్న కనీసం గుడికి పోయి గుండన్న కొట్టుకుంటే దేవుని మొక్కన్న తిడుతుండే పుణ్యమన్న వస్తుండే పాపం ముత్తగా మోసపోయి ఇంటికెళ్ళి లేకుండా చేసుకున్నారు ఆడోళ్ళు పాపం. మా ట్రిమ్మర్ జుయ్యమంటుంది. అన్న ఇవరిదాకా గుండ్లు గీక్తున్నావు కదా, వాళ్ళందరూ చీపురు కట్టలు పట్టుకొని వస్తుంది. ఓయమ్మ నిజమా? నిజమే వస్తుంది. ఒరే తమ్ముడు, వాళ్ళ చేతికి దొరికినవంటే నీకు గుండె కాదు అక్కడే పిండం కూడా పెడతారు, జాగ్రత్త. వామ్మో అసలుకే నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, బతుకుంటే బార్బర్ షాప్ అయినా పెట్టుకొని బతకచ్చు, వీళ్ళకి దొరికితే అంతే కథమే. ఇక డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా లోకం మీద ఎలాంటి కొత్త కొత్త మోసాలు జరుగుతున్నాయో. కొత్త రోగం కొత్త పథకం అని విక్రమార్కుడు సినిమాకు మించి ఆడోళ్లకు గుండ్లు కొట్టిపోయారట. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మరి ముందు ముందు ఇలాంటి మోసాలు ఇంకెన్ని జరుగుతాయో ఏమో. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? చూస్తూనే ఉండండి 9+ న్యూస్ ఛానల్. ఇక్కడ అన్ని ప్లస్లే, 100% అంతే.